Good morning, sir. Very, very good Good morning. morning, sir. Very, very good morning. Good morning, sir. Very, very good morning. సో కంప్లైంట్ వల్ల ప్రాబ్లం ఏంటి అని అంటే దిస్ ఈజ్ ఏ ఫేమస్ కోట్. నేను మీకు చెప్తాను, యూ మే జస్ట్ మీరు ఇది గుర్తు చేసుకోండి. ఏంటి అని అంటే కంప్లైంట్స్ కానీ ట్రబుల్స్ కానీ మనకి ఇన్ని ఉన్నాయి అనేసి మనము ఆ, నిన్న కూడా అనుకున్నాం. నాకు బీపీ ఇదిగో 80/120 కాకుండా నాకు బీపీ పెరిగింది, ఎంత ఇదిగో నాకు 180 ఉంటుంది అనేసి చెప్తే, నీకు అంతే కదా, నాకు ఇదిగో 200 దాటుతుంది అనేసి చెప్పేవాళ్ళు ఉంటారు. షుగర్ కి నేను ఒక మాత్ర వేసుకుంటున్నాను అంటే, నేను ఒక మాత్రే కదా, నేను 2 పూటలే వేసుకుంటాను పవర్ఫుల్ మాత్రలు అని చెప్పేస్తూ ఉంటారు. ఆర్ఎల్స్ ఇదిగో నేను ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకుంటున్నాను అని చెప్తారు. లేకపోతే నాకు నీ ట్రబుల్ కంటే నా ట్రబుల్ ఎక్కువ అని చెప్తా ఉంటారు. ఈ ఫేమస్ కోట్ ఏంటంటే, ట్రబుల్స్ ఆర్ కంప్లైంట్స్ లైక్ బేబీస్ గ్రో వెన్ యు ఆర్ నర్సింగ్. అంటే మనము వాటిని జాగ్రత్తగా నర్సింగ్ చేస్తున్నాం అనుకోండి. బేబీకి నర్సింగ్ చేయడం అని అంటే, బేబీని పుట్టినప్పుడు దాన్ని సరిగ్గా చూసుకుంటా ఉంటే, ఆ, దాన్ని హిందీలో దేఖ్ భాల్ కర్నా అని అంటారు. అంటే మనం దాన్ని జాగ్రత్తగా చూసుకుంటా ఉంటే అది పెరుగుతూ ఉంటది. కంప్లైంట్స్ ట్రబుల్స్ కూడా అంతే, దే ఆల్సో గ్రో. ఈ గ్రో అవ్వడం మూలన మనం నిన్న కూడా అనుకున్నాము, ఈ గ్రో అవడం వల్ల ప్రాబ్లం ఏంటి అని అంటే, మనకి సొల్యూషన్ ఎక్కడ ఉందో తెలియనీయకుండా ఆ మసిల్ అంత పెద్దగా పెరిగిపోతుంది మన మైండ్ లో. మీరు ఆ, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని తీసుకోండి. ఎవరి రిలేషన్స్ అయితే ఛిద్రం అయిపోయి ఉన్నాయో, అంటే విడిపోయి ఉన్నారు, భార్యాభర్తలు విడిపోవడం కానీ, లేకపోతే కుటుంబంలో కలహాలు రావడం కానీ, మన రిలేటివ్స్ లో. జస్ట్ నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాను అని అంటే, మెనీ పీపుల్ విల్ రిలేట్. వాటిని ఒక చిన్న స్టార్టింగ్ ఏదో చిన్న కంప్లైంట్ అయి ఉంటుంది, దాన్ని వాళ్ళు పెంచి పోషించి ఉంటారు. బికాస్ ఆఫ్ దిస్, ఈ పెంచి పోషించడం, ట్రబుల్స్ ని కానీ కంప్లైంట్స్ ని కానీ పెంచి పోషిస్తూ ఉండడం మూలాన అవతల వాళ్ళు మనకి మన కేటగిరీ కాదు అని మనకు అనిపిస్తుంది. నేను అగైన్ చెప్తున్నా, మేము మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎవరైతే చాలా చిన్న విషయాల మీద గొడవ స్టార్ట్ అయ్యి ఈ కంప్లైంట్స్ పెంచి పోషించడం మూలాన ట్రబుల్స్ లైక్ బేబీస్ గ్రో వెన్ యు ఆర్ నర్సింగ్. మీరు కనుక వాటిని పెంచి పోషిస్తూ ఉంటే అది పెరుగుతానే ఉంటాయి, తగ్గవు. మనం నిన్న అనుకున్నాము, కంప్లైంట్ చేయడం వల్ల ఏమీ లాభం లేదు. ఎవరితో మాట్లాడుతున్నాం? ఇదిగో మన మీద సానుభూతి కావాలి అని అనుకునే వాళ్ళతోటి మనము చెప్తా ఉంటాం. మన సొంత వాళ్ళ మీద ఇన్ఫాక్ట్ కంప్లైంట్ మనల్ని వివేకం లేకుండా ఎంత దాకా చేస్తుంది అని అంటే, మన సొంత వాళ్ళ మీద, బహుశా మన స్పౌస్ మీద, మన అక్క చెల్లెళ్ళ మీద, లేకపోతే మన అన్నదమ్ముల మీద మనము కంప్లైంట్ చేస్తా ఉంటాము. ఆ ఎవరికి చెప్తాము అని అంటే, సీక్రెట్స్ లాగా మనము కంప్లైంట్ మనది ఎవరు వింటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పేస్తాం. అవునా కదా అండి? వి ఓన్లీ వాల్యూ దెమ్. ఎందుకు అని అంటే, మనకి చక్కగా వాళ్ళు దే ఆర్ గివింగ్ అన్ ఇయర్. వాళ్ళు మనల్ని వింటా ఉంటారు. వి ఫీల్ దట్ దే ఆర్ అవర్ రియల్ ఫ్రెండ్. ఎవరైతే మన కంప్లైంట్స్ వింటున్నారో వాళ్ళు మన ఫ్రెండ్స్ అని అనుకుంటాం, మనకు తెలీదు. దీని మూలన ఇందాక నేను చెప్పిన దాన్ని మళ్ళీ గుర్తు తెచ్చుకోండి. కంప్లైంట్స్ అండ్ ట్రబుల్స్ లైక్ బేబీస్
గ్రో వెన్ యు ఆర్ నర్సింగ్ దెమ్. సో నిన్న మన ఇంటి పక్కన ఉన్న అమ్మలక్కలకి ఏదో చెప్పాము. మా మా ఇంట్లో మా అత్తగారు ఇలా, లేకపోతే మా ఆయన ఇలా చేశాడు. You want to gain confidence. You want to gain their acceptance. You want to have their సింపతి, సానుభూతి. ఆర్ ఎల్స్ అసలు ఏమీ లేకుండా జస్ట్ ఊరికి ఊసుపోక కూడా మనము ఒక్కొక్కసారి వి స్టార్ట్ కంప్లైనింగ్. దానివల్ల మనము అగైన్ ఇవన్నీ నిజ జీవితంలో జరిగేవేనా అండి నేను చెప్పేది? ఎస్. సో దీస్ దీని వల్ల మనకి ఏంటి లాభం అనేది మనం ఆలోచించే వివేకాన్ని కోల్పోతాం. ఈ వివేకాన్ని కోల్పోవడం అనేది ఎక్కడ మొదలవుతోంది అని అంటే, వెన్ యూ స్టార్ట్ కంప్లైనింగ్. అండ్ ఈ రిలేషన్స్ మనకంటే మన ఇంట్లో ఇంటి గుట్టు అంతా తీసుకెళ్ళి మనం చాలా మంది ఇది అంటా ఉంటారు. నేను ఇంత గుట్టుగా సంసారం చేస్తూ ఉంటే ఇట్లాంటివి ఈ గుట్టు అంటే ఈ సీక్రెట్స్. సో సమ్ టైమ్స్ వి డు నాట్ నో యాజ్ టు వై వీ హ్యావ్ షేర్డ్ విత్ అవర్ క్లోజ్ ఫ్రెండ్స్, సో కాల్డ్ క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళ దగ్గర నిజంగా సొల్యూషన్ ఉందా? సొల్యూషన్ ఉంటే చేయడంలో తప్పలేదు. సొల్యూషన్ కాకుండా మనల్ని బ్లాక్మెయిల్ చేయడానికి, లేకపోతే మనల్ని కించపరచడానికి, తర్వాత మనకి అగెయినిస్ట్ గా అవ్వడానికి, మన రిలేషన్ చెడిపోవడానికి కారణమవుతుందేమో. ఐ గెటింగ్ దిస్? ఎస్. సో అందుకని మనము మన వ్యవహారం, మన చుట్టూ ఉన్న వాళ్ళతోటి మనం చూసుకున్నాము, మనం ఎవరితో కలిసి ఉండాలి అనేది. You are the average of 4 people that you meet, that you spend time with. సో అట్లాంటప్పుడు మీరు ఆ నలుగురిలో ఆర్ యూ టేకింగ్ దిస్? వాళ్ళు మీతో ఫ్రెండ్ అయింది ఈ కంప్లైంట్స్ పంచుకోవడానిక? మన రిలేషన్స్, మన చుట్టుపక్కల ఉన్న మనము యాక్చువల్లీ ఒక గ్రూప్ లో ఉన్నాము అని అనుకోండి, ఇద్దరు పక్క పక్కన ఉంటే మూడో వాళ్ళ మీద కంప్లైంట్ వస్తుంది ఆటోమేటిక్. ఇద్దరు పక్కన ముగ్గురు పక్క పక్కన ఉంటే నాలుగో వాళ్ళ మీద కంప్లైంట్ వస్తుంది. ఆమె చూడు ఇది ఈ చీర పట్టుకుని వచ్చింది, ఈ నగ వేసుకుని వచ్చింది, లేకపోతే వాడు చూడు ఆఫీస్ బాస్ దగ్గర ఇలా హడావుడి చేస్తా ఉంటాడు అనేసి. వి డూ డూ ఆల్ ఆఫ్ దిస్. ఇవి మనకి చాలా మైన్యూట్ గా చిన్నగా అనిపిస్తుండొచ్చు. నేను ఇవన్నీ నాకు చెప్పడానికి కూడా ఇబ్బందిగా ఉంది, కానీ చాలా చిన్నగా ఉండొచ్చు. బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వై ఐఎమ్ టెల్లింగ్ దిస్ ఈస్ దే ఆర్ షేపింగ్ అవర్ పర్సనాలిటీ. దే ఆర్ డిఫైనింగ్ అవర్ యాటిట్యూడ్. These are very common. These happen to everyone around us. మన యాటిట్యూడ్ లో పర్ఫెక్ట్ గా ఉండాలి, మన యాటిట్యూడ్ ని ఉన్నతంగా నిర్మించుకోవాలి అని అంటే మనం ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఆర్ వి డూయింగ్ దిస్? మీకు సడన్ గా ఎవరో వచ్చి మీకు కంప్లైంట్ చేస్తూ ఏదో విషయం చెప్పారు అని అనుకోండి. ఫస్ట్ లో మీకు చాలా నచ్చుతుంది. అవతల వాళ్ళ గుట్టు మనం అనుకున్నాం కదా, అవతల వాళ్ళ గుట్టు ఏదో పక్కింటి ఆంటీయో లేకపోతే ఆవిడ లేనప్పుడు, ముఖ్యంగా ఆవిడ లేనప్పుడు ఈ కంప్లైంట్స్ అన్ని దీస్ ఆర్ ఆల్ లైక్ ఈ దొంగ వామ్స్ ఉంటాయి చూసారా, తెలియకుండా మనల్ని తొలిచేసే వామ్స్ ఉంటాయి కదా, అలాంటివి అనమాట. ఆవిడ ముందు చెప్పే సత్తా ఉండదు ఆవిడ లేనప్పుడు, పక్కింటి ఆంటీ మీదో లేకపోతే ఎవరి మీదో. వెన్ షీ ఈస్ నాట్ దేర్, దీస్ కంప్లైంట్స్ కమ్. సో ఇనిషియల్ గా అలా మన వాళ్ళ గుట్టు తెలుసుకుంటున్నప్పుడు మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది.
యూ విల్ బి ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ, బికాస్ యూ ఫీల్ దట్ మనము మొన్న చెప్పుకున్నాము, యువర్ సెన్స్ ఆఫ్ కంట్రోల్, మీ సెన్స్ ఆఫ్ కంట్రోల్ అవతల వాళ్ళ మీద పెరుగుతుంది అనే ఉద్దేశంతో సైకాలజీ ప్రకారం యూ విల్ లైక్ ఇట్ ఇనిషియల్లీ. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం సేమ్ పర్సన్ మీద కంప్లైంట్ చేస్తూ 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 ఉంటే యూ విల్ ఆల్సో ఫీల్ బోర్డ్. ఆర్ ఒక పర్సన్ మీకు వచ్చి చెప్తున్నారు అనుకోండి, వి విల్ జస్ట్ సి, మనం ఏంటంటే ఆ బోర్ కాకుండా ఏం చేస్తాము అని అంటే, మన ఊహల్లో మన పక్కింటి ఆంటీ ఇంకా క్రూరంగా కనిపిస్తుంది, రాక్షసిలాగా కనిపిస్తుంది. యాక్చువల్లీ అలా కాదు, మందరిలాగా కనిపిస్తుంది, కురూపిలాగా కనిపిస్తుంది. వెన్ వెన్ షీఈస్ అవే, మనము మన దృక్కోణాన్ని మార్చుకుంటున్నాం ఇంకో వ్యక్తి పట్ల, బికాస్ వీఆర్ లిసనింగ్ టు దట్ కంప్లైంట్, వీఆర్ బ్రూవింగ్ ద కంప్లైంట్. ఇలా ఉంది కాబట్టి, ఇప్పుడు ప్రస్తుతం ఇలా ఉంది కాబట్టి దానికి ఎవిడెన్సెస్ ఏవో ఒకటి రెండు దొరుకుతాయి. మన ఊహల్లో ఇంకా పెద్దగా మనం ఏం చేస్తాము అని అంటే, అవతల వ్యక్తి గురించి నెగిటివ్ పిక్చర్ పెద్దగా వేసేసుకుంటాం. దాని మూలన మన వ్యవహారం అవతల వ్యక్తితో మంచిగా ఉండదు, బికాస్ ఇట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ అవర్ మైండ్. సేమ్, నేను పక్కింటి వాళ్ళ గురించిగా చెప్పాలనుకుంటున్నది జస్ట్ దీన్ని మనకి, మన ఊహల్లో మన వాళ్ళ గురించి, మన సొంత రిలేషన్స్ గురించి, మన బాబాయిలు, మన పిన్నిలు, మన మన తోడబుట్టిన వాళ్ళు, మన స్పౌస్ తాలూకు వాళ్ళు, మన స్పౌస్ తాలూకు అత్తమామలు, లేకపోతే వాళ్ళ చుట్టాలు, వాళ్ళ గురించి మనము మన మైండ్ లో ఒక నెగిటివ్ పిక్చర్ వేసేసుకుంటాం. అవునా అండి కదా? ఆమె మేకింగ్ సెన్స్? యాక్చువల్లీ అలా ఉండకపోవచ్చు, వాస్తవంగా అలా ఉండకపోవచ్చు, కానీ మనం బిలీవ్ చేస్తున్నాం కదా, అందుకోసం అవర్ ఈగో అది కరెక్టే అని చెప్తుంది. అందుకోసం ఏమవుతున్నాయి అని అంటే, రిలేషన్స్ పాడైపోతున్నాయి. మీరు వాస్తవంగా మంచోళ్ళు, చాలా చాలా మంచివాళ్ళు, బికాస్ యూ లిసన్ టు ఏ కంప్లైంట్, యువర్ యాటిట్యూడ్ హ్యాస్ చేంజ్డ్ టువర్డ్స్ ఏ పర్సన్. When your attitude towards a person changes, you will no more be, మన మన యాటిట్యూడ్ లో, మన మైండ్ లో, మన మస్తిష్కంలో, మన సబ్ కాన్షియస్ లో అవతల వ్యక్తి గురించిన మంచి ఫీలింగ్ లేనప్పుడు మన వాళ్ళతో మంచిగా ఎలా మాట్లాడతాం? వాళ్ళు మనలో తప్పులు వెతకడం చూస్తారు, తెలుస్తుంది. మనము నోటితో ఒకటి అంటాము, నొసటితో ఇంకోటి అంటాం. మన భావాలు మనకి మన మొహం మీద ఊరికే తెలిసిపోతాయి. అవతల వ్యక్తిని మనము ఆదరించాలి, లేకపోతే మంచిగా చూసుకోవాలి అనన్నా మన మనస్కరించదు, బికాస్ వీ మస్ట్ హ్యావ్ లిసన్ టు ఏ కంప్లైంట్. దీనంతటికి ఏంటి అని అంటే, ట్రబుల్స్ అండ్ కంప్లైంట్స్ గ్రో వెన్ యూ నర్స్ దెమ్. వాటిని పెంచి పోషిస్తూ ఉంటాం, మనకు తెలియకుండా. జస్ట్ ఒక బీజం వేసి అలా పడేసాము అని అనుకోండి ఆ నేలలో, అదే చిన్న చిన్నగా పెరిగి మొక్క అవుతుంది, మొక్క పెద్ద వృక్షం అయిపోతుంది. మన మైండ్ కూడా అలాంటి ఫర్టైల్ గ్రౌండ్. అందుకోసం డోంట్ లెట్ ఇట్ రెయిన్ ఆన్ యువర్ పెరేడ్. మనం ఏం చెయ్యాలి అని అంటే, మనకు ఎవరైనా కంప్లైంట్ చేస్తూ ఉంటే వీలైనంత వరకు హ్యావ్ ఎ డెఫ్ ఇయర్, హ్యావ్ ఎ డెఫ్ ఇయర్. మనకి స్వంతంగా అనుభవం అవ్వనంత వరకు వేరే వాళ్ళ అనుభవం, అవతల వ్యక్తి మీద, మన పక్కింటి ఆంటీ మీద మన ఫ్రెండ్ చెప్తోంది కదా ఏదో నెగిటివ్ న్యూస్, మనకి స్వ అనుభవం అయ్యేంత వరకు కూడా దాన్ని నమ్మొద్దు. అవతల వ్యక్తి షూస్ లో ఉండి చూడడానికి ప్రయత్నిద్దాం. దానికి మన వ్యక్తిత్వం చాలా ఉన్నతంగా ఉండాలి.
అవతల వ్యక్తి మనల్ని ఇలా ఎందుకు ట్రీట్ చేశాడు, మన రిలేషన్స్ అయినా, పక్కింటి ఆంటీ అయినా, ఇంకెవరైనా సరే, వై దిస్ పర్సన్ ఈస్ ట్రీటింగ్ మీ లైక్ దిస్, ఆర్ వై షీ హెస్ బిహేవ్డ్, ఆర్ వై దిస్ పర్సన్ హ్యాస్ బిహేవ్డ్ ఇన్ ఎ పర్టికులర్ వే అని తెలుసుకోవడానికి అవతల మన వ్యక్తిత్వం చాలా ఉన్నతంగా ఉండాలి. అంటే వాళ్ళ షూస్ లోకి వెళ్ళి చూస్తే మనకు అది రియల్ గా నిజంగా దాంతోటి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనేసి చాలా సార్లు మనం వేటి గురించి అయితే అవతల వ్యక్తిని ద్వేషిస్తామో, అవతల వ్యక్తి పర్సనాలిటీని మనం ద్వేషిస్తామో, చాలా చాలా సార్లు మనకి సంబంధం లేని విషయాల మీద మనము అవతల వ్యక్తిని, మనకి సంబంధం లేని విషయాలు అంటే మనకి డైరెక్ట్ గా సంబంధం లేని విషయాలు, అవతల వ్యక్తి పిసినారిగా ఉంటే కూడా మనం ద్వేషిస్తాం. అవతల వ్యక్తి హుందాగా కనపడాలి అని అన్నా గానీ మనం ద్వేషిస్తాం. ఎందుకంటే ఆ హుందాతనం మనకు లేదు అని అనుకుంటాం కాబట్టి. సో మనము మనుషుల మనస్తత్వాన్ని తెలుసుకునేందుకు చెప్పాను కదా, వ్యక్తిత్వం చాలా చాలా ఉన్నతంగా ఉండాలి. మనకందరికీ ఆ ఉన్నతమైన వ్యక్తిత్వం ఉంది కాబట్టి ఐ వాంట్ యూ ఫ్రమ్ టుడే అన్వర్డ్స్, డోంట్ లెట్ ఇట్ రెయిన్ ఆన్ యువర్ పరేడ్. ఎవరైనా ఎవరికైనా ఎవరి గురించైనా మీకు నెగిటివ్ గా చెప్తున్నా, కంప్లైంట్ చేస్తున్నా, ఎందుకంటే ఆ కంప్లైంట్ మన దాంట్లో మన మైండ్ లో ఏదైనా విత్తనం నాటేస్తే అది మహావృక్షం అయిపోయే ప్రమాదం ఉంది కాబట్టి, అంటే మనల్ని మనలాగా ఉండనివ్వకుండా చేయగలిగే కెపాసిటీ ఈ కంప్లైంట్ ఉంది కాబట్టి అందరినీ పాజిటివ్ గానే తీసుకోండి. వెల్కమ్ ఎవ్రీవన్ విత్ పాజిటివ్ థింగ్. అవతల వ్యక్తి నిజంగా నెగిటివ్ అయినా సరే మీకు ఆ నెగిటివిటీ అంటకుండా చూసుకోండి. కంప్లైనెంట్ తోటి ఉండాలి అని ఎవ్వరూ అనుకోరు. ఒక వ్యక్తి మాటి మాటికి కంప్లైంట్ చేస్తూనే ఉన్నారు అని అనుకోండి, డూ యూ రియల్లీ వాంట్ టు బీ విత్ దెమ్? ఇట్స్ లైక్ ఎ వ్యాంపైర్. మనం కంప్లైంట్ మనం తిరుగుతున్న నలుగురితోటి మనం చూసుకుంటున్నాం అని అనుకోండి, ఇఫ్ దే ఆర్ కంప్లైనింగ్ వి ఆల్సో టెన్ టు కంప్లైన్. ఒక వ్యాంపైర్ ఏం చేస్తుంది? వ్యాంపైర్ అంటే తెలుసు కదండి, ఇంగ్లీష్ సినిమాలో. వ్యాంపైర్ అంటే ఒక మామూలు మనిషిని ఈ వ్యాంపైర్ పట్టుకుంది అనుకోండి, ఆ అతను కూడా వ్యాంపైర్, ఆ మనిషి వ్యాంపైర్ అయిపోతాడు. హీ విల్ ట్రై టు గ్రాబ్ ఆఫ్ అదర్ నార్మల్ పీపుల్ అండ్ టర్న్ దెమ్ ఇంటూ వ్యాంపైర్స్. మనం అలా ఉండొద్దు. మనము వి విల్ డూ లైక్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. ఓకే. So nobody wants to be with the complainant unless until if you are a complainant. మీరు కంప్లైంట్ చేస్తూ ఉంటే తప్పితే మీకు వేరే వాళ్ళు కంప్లైంట్స్ నచ్చవు. మీ మైండ్ ని మనకి ఇనీషియల్ గా చెప్పాను చూసారా, ఇనీషియల్ గా మనకి వేరే వాళ్ళ గుట్టు తెలిస్తే బాగుంటుంది అని అనుకుంటామే, అదంతా మనకు అనవసరం. దట్స్ నాట్ అవర్ జాబ్. మన జీవితాన్ని మనకి నిర్మించుకోవాల్సిన బాధ్యత మనది. చక్కగా నిర్మించుకోవాల్సిన బాధ్యత మనది. ఎందుకంటే మనము ఎవరికి ఆదర్శం? మన పిల్లలకి ఆదర్శం. మన ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆదర్శం. అలాంటప్పుడు మీరు ఇ ఇంట్లో వంట చేసి పెడుతున్నప్పుడో, లేకపోతే ఇంట్లో సంపాదిస్తున్నప్పుడో మగవాళ్ళు, మీ ఇంట్లో మీరు ఆదర్శంగా ఉండాలి అని అనుకుంటారా? లేకపోతే ఏం పర్వాలేదు అనేసి అనుకుంటారా? యూ ఆల్వేస్ వాంట్ టు బి ఏ రోల్ మోడల్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్. That is why please do not be in this అంటే కంప్లైనెంట్స్ చుట్టుపక్కల మీరు ఉండకండి. ఈవెన్ ఇఫ్ దే ఆర్ మీకు తప్పదు వినవలసిందే అన్నప్పుడు ప్లీజ్ లెట్ ఏ డెఫ్ ఇయర్. దాన్ని మనము మనం అనుకున్నాం కదా, ఒక స్పాంజ్ లాగా మన మైండ్ అన్నిటినీ తీసుకుంటుంది అనేసి. టర్న్ ఆఫ్ దట్ స్పాంజ్. See the positivity in every person whom you meet. మీకు పాజిటివిటీ ఎంత ఎక్కువ ఉండాలి అనంటే
అవతల వ్యక్తి, ఎవ్రీబడి షుడ్ టర్మ్ యూ, యు ఆర్ ద మోస్ట్ పాజిటివ్ పర్సన్ దట్ ఎనీబడి హ్యాస్ మెట్. ప్రతి దానిలో మనము మంచినే చూడగలగాలి. ప్రతి విషయంలో మనము నిన్న ఎడ్డీ రికన్ బేకర్ గురించి చెప్పుకున్నాం. 21 రోజులు పసిఫిక్ మహాసముద్రంలో తిరిగిపోతే పడిపోతే అతను చెప్పాడు, మీకు అసలు కంప్లైంట్ చేసే అర్హత లేదు. మీకు నీళ్లు దొరుకుతుంటే, తినడానికి ఏదో ఒకటి తినడానికి దొరుకుతుంటే, యూ డు నాట్ హ్యావ్ ఎనీ రైట్. దానికోసం మనం ఏం చేద్దాము అని అంటే, జస్ట్ సీ హౌ మచ్ యు ఆర్ బ్లెస్డ్. కంప్లైంట్ చేయడం అందరూ చేస్తారు. నిన్న మనం అనుకున్నాం, ఈ రోడ్డు బాగాలేదు, గవర్నమెంట్ పాలసీస్ బాగాలేదు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పని చేయట్లేదు, మనకి మనం తప్పితే మిగతా వాళ్ళందరూ అందరూ నెగిటివ్ గానే కనపడతారు, మన ఇంట్లో వాళ్ళతో సహా. సో మనం దాన్ని, కెన్ వి టర్న్ ఇట్ ఇంటూ ఆపోజిట్. టర్నింగ్ ఆపోజిట్ అంటే, అందరూ కంప్లైంట్ చేయడానికి అవకాశాలు చూస్తూ ఉంటే, మనము మన బ్లెస్సింగ్స్ ని కౌంట్ చేసే అవకాశాలను చూద్దామా? నాకు ఇది లేదు అంటే, నా నాకు ఫలానా డబ్బులు లేవు, లేకపోతే నేను అందంగా లేను, ఇట్లాంటివన్నీ దీస్ ఆర్ ఆల్ కంప్లైంట్ చేయడానికి నిజంగా కూర్చుంటే కోకొల్లలు వస్తాయి. నేను వాటి గురించి చెప్పదలుచుకోలేదు. ఐ రియల్లీ డోంట్ వాంట్ టు గో ఇన్ టు దట్. కానీ కెన్ వి టర్న్ ఇట్ ఇంటూ ఆపోజిట్ అండ్ కౌంట్ అవర్ బ్లెస్సింగ్స్? అరే, మిగతా వాళ్ళకి, అరుణిమ సిన్హాకి కాళ్ళు లేవు, నేను కాళ్ళు ఉన్నాయి, నాకు 2 కాళ్ళు ఉన్నాయి, చక్కగా నడుస్తున్నాను. మిగతా వాళ్ళకి కళ్ళు లేవు, నాకున్నాయి. కొంతమంది కళ్ళజోడు పెట్టుకోవాల్సి వస్తుంది, నాకు అది ఇదిగో నేను, నాకు చక్కటి కంటి చూపు ఉంది. తింటే గుండ్రా అయినా అరిగిపోతుంది, కొంతమందికి అరగడానికి నేను మాత్రలు వేసుకోవాల్సి వస్తుంది. హూమ్ ఎవర్, ఏది పాజిటివ్నో అది తీసుకోండి. వాట్ ఆల్ ఆర్ వి హ్యావింగ్? రోడ్డు సరిగ్గా లేదు, రోడ్డు నిజంగా గతుకులుగా ఉంది అనుకోండి, అసలు రోడ్డు అంటూ ఉందిగా, యు ఆర్ యూజింగ్ ఇట్. ఎండ ఎక్కువగా ఉంది, ఒక్కగా ఉంది, అసలు ఎండ అంటూ ఉందిగా, ఎండ ఉండడం మూలనే కదా మన జీవం అనేది ఉంది. సో ఈ ఏవైతే కంప్లైంట్ చేస్తూ ఉన్నామో వాటిని అన్నింటినీ మనము కంప్లైంట్ చేసినప్పుడు, మీరు ఇప్పుడు చెప్తున్నప్పుడల్లా మీకు గుర్తొస్తుంది, వెన్ యూ కంప్లైన్, ట్రై టు టర్న్ ద ఆపోజిట్. దానిలో మంచిని చూడడం మొదలుపెట్టండి. అవతల వాళ్ళు వచ్చి మనకి ట్రబుల్స్ ఏ కరువు పెడుతుంటే, ఎందుకు ట్రబుల్స్ గ్రో లైక్ బేబీస్, పెంచి పోషిస్తున్నాయి. మనము we will see our blessings. When you see your blessings, మీకు నిజంగా, నేను ఒక ఐ ఆమ్ ఇన్ గుడ్ హెల్త్. సో నా నా- నేను నేను మాత్రమే గుడ్ హెల్త్ లో లేను, నా ఇంట్లో వాళ్ళందరూ, ఎవరు, నా భార్య, లేకపోతే నా పిల్లలు, లేకపోతే నా స్పౌస్, హూమెవర్, వాళ్ళందరూ మంచి హెల్త్ లో ఉన్నారు. దానికి మనము చాలా కొత్త వాళ్ళకి తెలియకపోవచ్చు, మనము చాలా నెలల క్రితం గ్రాటిట్యూడ్ మొత్తం కోర్సునే చేశాం, ఓ 2 నెలల పాటు 2 సార్లు చేశాం. సో మనము, కెన్ వి బి థ్యాంక్ఫుల్? ఇఫ్ నాట్ థ్యాంక్ఫుల్, అట్లీస్ట్ సి, ఎవరైతే ఎప్పుడైతే కంప్లైంట్ చేస్తున్నారో, ఇదిగో ఐ హ్యావ్ దీస్ బ్లెస్సింగ్స్ టు. ఎడ్డీ రికన్ బేకర్ లాగా, ఇదిగో నాకు తినడానికి
జస్ట్ తిండి ఉంది, అడుక్కుని తింటున్నా సరే తిండి దొరుకుతుంది, నాకు తాగడానికి నీరుంది, ఐ డు నాట్ హ్యావ్ ఎనీ రైట్ టు కంప్లైన్ అని అనుకుని మనం ఇది గనక సీరియస్ గా చేస్తే, ఇది ఒక్కటే గనక సీరియస్ గా చేస్తే, మన కంప్లైంట్స్ మనం ఏం చేస్తున్నామో చూసుకుంటూ మన కంప్లైంట్స్ ని మనం బ్లెస్సింగ్స్ లాగా దానిలో మంచిని చూడగలిగితే మన యాటిట్యూడ్ అంతా మారిపోతుంది. ఐఎమ్ టెల్లింగ్ దిస్ విత్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మనకు తెలియకుండా మనం చాలా చాలా కంప్లైంట్స్ చేసి ఉంటాము, తెలిసి మాత్రం ఇప్పుడు మనకి ఉన్న బ్లెస్సింగ్స్ అన్నింటినీ కౌంట్ చేసుకుందాం. నాకు ఒక గూడు ఉంది కింద, సొంత ఇల్లు లేకపోయినా ఇప్పుడు ఉండడానికి ఒక ఇల్లు ఉంది. సొంత ఇల్లు ఉంటే అబ్బా అది పరమాద్భుతం. కానీ ఇఫ్ యు స్టార్ట్ సేయింగ్ నాకు ఒకటే ఉంది ఇల్లు, అవతల వాళ్ళకి 3 ఇళ్ళు ఉన్నాయి అనేసి మొదలు పెట్టాము అని అనుకోండి, మీరు 3 ఇళ్లలో ఉంటారా? నాకు ఇన్ని డబ్బులు ఉన్నాయి, అవతల వాళ్ళకి 1,00,00,000 రూపాయలు ఉన్నాయి, లక్షల కోట్లు ఉన్నాయి, మీకు అన్ని అవసరమా నిజంగా హ్యాపీగా బ్రతకడానికి? మన ఆలోచన తీరుని గనక మనం మార్చుకోగలిగితే, ఎస్పెషల్లీ మనం ఈ కంప్లైంట్ చేయకుండా మనం గనక చక్కగా మనకుండే బ్లెస్సింగ్స్, ఓకే దేవుడు నాకు ఇవ్వలేదు అని నిజంగానే అనుకుందాం, మంచి పేరెంట్స్ ఇవ్వలేదు అని అనుకుందాం, కానీ ఏదైతే ఇవ్వలేదో మిమ్మల్ని నిర్మించుకోవడానికి వాళ్ళు అవకాశం ఇచ్చారు, మీరు మంచి పేరెంట్స్ ఇవ్వండి. మంచి సిబ్లింగ్స్ ఇవ్వలేదు, అన్నా తమ్ముళ్ళు లేకపోతే అక్క చెల్లెళ్ళు నా దగ్గర నుంచి ఆస్తి నాకు రావాల్సినంత ఇవ్వట్లేదు, మీరు మంచి సిబ్లింగ్ అవ్వండి. మీరు కంప్లైంట్ చేసేదాన్ని, ఇది చెప్పినంత ఈజీ కాదు, కానీ మన వ్యక్తిత్వం మంచిగా నిర్మితమవుతుంది ఎప్పుడు అనంటే మనం కంప్లైంట్ బట్టి కాకుండా బ్లెస్సింగ్ ని చూసినప్పుడు. సో let us call it a day, right? We'll come up with a new topic. All the best. Love you all. Namaste. Thank you, sir. Thank you, sir. Thank you, sir. Thank you, sir. So much, sir. Thank you, sir. Thank you so much.